తప్పులు లేదా వారు చేసిన ఆ నేరాలు, ఆ ఘోరాలను కూడా నేను ప్రశ్నించడానికి ఇంకా నేను సజీవంగానే బ్రతుకున్నానని చెప్పి తెలియజేయడానికి ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేసుకున్నాను. దీనికి నిన్న 4 రోజుల ముందు సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ బెంచ్ వద్ద విచారణ జరగడము ఒక వంతైతే, కనీసం తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత 7 లేదా 15 రోజులు లేదనుకుంటే 30 రోజుల తర్వాత తీర్పులు రావాలి. కానీ 4 రోజుల వ్యవధిలోనే తీర్పు రావడము, ఆ తీర్పులో కూడా హైకోర్టు ఏదైతే లేవనెత్తిన అంశాలను హైకోర్టుకు ఆ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము లేదా ప్రభుత్వ ఏసీబీ దర్యాప్తు సంస్థలు లేవనెత్తిన అంశాలను కూడా సుప్రీంకోర్టు పరిగణలోనికి తీసుకోకుండా, దయచేసి నా పదాలను మీడియా ప్రభువులు లేదా మీడియా ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్క ఓటరు లేదా ప్రతి ఒక్క సాధారణ పౌరుడే అల్టిమేట్ జడ్జి ఈరోజు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పదవి కాలంలో జడ్జిగా తీర్పు ఇవ్వచ్చు. కానీ ఆ జడ్జిమెంట్ను కూడా అవగాహన చేసుకుని ఈ జడ్జిమెంట్ నిజమైనా కాదా అని చెప్పి ఆలోచించే విచక్షణ కలిగిన సాధారణ ప్రతి భారతీయ పౌరునికి కూడా ఈరోజు నేను ఈ మీడియా ముఖంగా చెప్తున్నాను, ఆ తీర్పు పూర్తిగా చట్ట వ్యతిరేకమైన తీర్పును చట్ట వ్యతిరేకంగా ఏసీబీ సంస్థ తెలంగాణ హైకోర్టును తెలంగాణ హైకోర్టు కొట్టేసిన తర్వాత నామమాత్రపు అప్పీల్ కింద సుప్రీంకోర్టుకు వెళ్ళినారు. సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత సుమారు 6 సంవత్సరములు పెండింగ్గా ఉన్న కేసు, గతంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుప్రీంకోర్టులో ఉన్న పిటిషన్, మధ్యలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ అయిన తర్వాత అక్కడ చంద్రబాబు గారి యొక్క శిష్యుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ హైకోర్టును కూడా మేము మేనేజ్ చేసుకున్నాము. ఇక మనకు మిగిలింది సుప్రీంకోర్టు ఒకటే. ఆ సుప్రీంకోర్టులో కూడా మనం కంటి తుడుపు చర్య కింద దీన్ని అప్పీల్కి వెళ్దామని చెప్పి 6 సంవత్సరాలు పెండింగ్ ఉన్న కేసును 6 నుంచి 7 రోజుల వ్యవధిలోనే చీఫ్ జస్టిస్ బెంచ్కి రావడం. చీఫ్ జస్టిస్ మరి వాస్తవంగా చెప్పాడా, నాటకీయంగా పరిణామాలు, ఎందుకంటే ఆ రోజు నేను ప్రత్యక్షంగా ఢిల్లీలో ఉన్నాను, కోర్టు హాల్లో ఉన్నాను. ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఆరోపణలు ఉన్న కేసు ఆ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రశ్నిస్తుందా అని చెప్పి అడిగినప్పుడు ఆయన నిజంగానే ఆ యొక్క అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఆయన లేబెత్తిన ఆశ్చర్యకరమైన విషయాన్ని తిరిగి దర్యాప్తుకు ఆదేశిస్తారని చెప్పి నేను ఆశించాను. నాతో పాటు ఈ ఓటుకు నోటు వ్యవస్థ ప్రక్షాళనం కావాలని చెప్పి ఆశించిన రాజకీయ పార్టీలు, రాజకీయేతర ప్రజా సంఘాలు, సాధారణ ఓటరు కూడా ఆశించాడు. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు 11 గంటలకు జరగరాని ఘోరం జరిగిపోయింది. ఏంటంటే ఆధారాలు సమర్పించినప్పటికి కూడా మత్తయ్య అనే నా పైన ఉన్న ఆధారాలను పూర్తిగా పరిశీలించలేదని చెప్పి డమ్మీ తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ జనరల్ వాదించినప్పటికి కూడా జడ్జి గారు దాన్ని పరిగణలోకి తీసుకోకుండా నా ప్రమేయాన్ని కొట్టివేసినందుకు నేను విచారం వ్యక్తం చేస్తూ ఈ వ్యవస్థను మేనేజ్ చేసి సుప్రీంకోర్టు నుంచి కూడా తీర్పు తెచ్చుకున్న చంద్రబాబు గారికి, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారి యొక్క ధీరత్వం వారు మేనేజ్ చేస్తుందని చెప్పి ఇంతమంది మా జగన్ సార్ అనేవారు, మా కేసీఆర్ అనేవారు చంద్రబాబు వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నారని మేము అంత అనుకోలేదు. ఏదో సరే ఎంపీలు మద్దతుతో కేంద్ర మంత్రులు రాష్ట్రం చేస్తారనుకున్నా, కానీ ఈరోజు వ్యవస్థను కూడా మేనేజ్ చేస్తుందని చెప్పి చెప్తున్నాను. ఇది రికార్డెడ్గా చంద్రబాబు గారు ఇక్కడ సిపి గారు రికార్డెడ్గా నమోదు చేసి చీఫ్ జస్టిస్ పై ఆరోపణ చేశారని చెప్పి నా పైన కేసు నమోదు చేయడానికి వారికి 24 గంటల సమయం ఇచ్చి 24 గంటలు నేను ఒక లాడ్జ్లో 24 గంటలు టైం ఇస్తున్నాను. సుప్రీంకోర్టు గారికి కూడా ఇప్పుడు నేను మెయిల్ పంపిస్తున్నాను అధికారికంగా. మరి నేను రాసిన లేఖలోని విషయాలు పరిగణించలేదు ఆయన. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ సుప్రీంకోర్టుకు నేను లేఖ ఇచ్చాను, ఆ లేఖలోని అంశాలు పరిగణించలేదు. ఇప్పుడు నేను మెయిల్ వేసి మీ యొక్క తీర్పును నేను అభ్యంతరం తెలియజేస్తున్నాను అని చెప్పి నేను సుప్రీంకోర్టు వారికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు సమయం లేదు కాబట్టి 5 గంటల లోపల డీజీపీ గారు కూడా ఆ విషయాన్ని తెలియజేస్తాను. నా పైన చట్టపరంగా కేసు నమోదు చేసి నా పైన దర్యాప్తు చేయాలి, నా వ్యాఖ్యల పైన దర్యాప్తు చేయాలని చెప్పి కూడా నేను మీడియా ముఖంగా డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రియమైన ఓటరు సోదరులారా, ఓటు అనేది అత్యంత విలువైన సంగతి అన్నది మనకు తెలుసు. ఒక ఓటరుకు ₹1 నుంచి ₹1000, ₹1,00,000 ఇచ్చి ఒక ఓటు వేయించుకోవడమే నేరము. ఆ ఓటరుకు డబ్బో, మద్యమో, ఇతర ఆశలు పెట్టి ఆభరణాలు, సబ్బులు, సెల్ ఫోన్లు, క్రికెట్ బ్యాట్లు ఇచ్చడం కూడా నేరం అని చెప్తున్న పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్ యొక్క చట్ట ప్రకారంగా ఒక ఓటర్ను ఆ డబ్బులు ఇచ్చి ఓటు యొక్క ఆలోచన విధానాన్ని
ఓటరు తను నిష్పాక్షికంగా ఆలోచించి ఓటు వేసే విధానాన్ని వాళ్ళు ఎవరైతే ప్రలోభ పెడతారో అదే ఘోరము నేరం అని చెప్తున్న చట్టాలు ఉన్నాయి. మన రాజ్యాంగం అమలవుతున్న ఈ భారతదేశంలో, ఈ తెలంగాణ రాష్ట్రం, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది మంది ఓట్ల ద్వారా ఎన్నుకోబడిన ఒక ప్రజాప్రతినిధిని 5 కోట్ల రూపాయలకు డబ్బులకు ఆశ చూపించి అప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి, అప్పుడు టీడీపీకి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబులు ఇద్దరు కూడా తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు వలవేసి ఎరవేసి వారిని ఆకర్షించడము, వారికి ప్రలోభపెట్టడానికి 30 లక్షల డబ్బు కూడా రెడ్ హ్యాండెడ్తో దొరికిపోవడం అనేది బహిరంగంగా ప్రతి ఒక్కరూ చూసిన వాస్తవము. ఇప్పటికి కూడా కాల్డాడ్ చంద్రబాబు వాయిస్ రికార్డు దగ్గర మొదలు పెట్టుకుంటే ఆ డబ్బు సంచుల వరకు కూడా అన్నీ కూడా దర్యాప్తు సంస్థల వద్ద ఉన్నాయి. కానీ విచారం ఏంటంటే దర్యాప్తు సంస్థలు అన్నీ కూడా, నేను సవాల్ విసురుతున్నా, ఏసీబీ పైన కూడా చెప్తున్నా, ఏసీబీ ఆ పేరు పెట్టుకోవడానికి మీకు సిగ్గు లేదా? ఆ పేరు తీసేయండి అని చెప్పి ఏసీబీ తెలంగాణ వారికి చెప్తున్నా. చిన్న ఉద్యోగి ఏదో కక్కుర్తి పడో ఏదో ఆ బాధితుని యొక్క విని 1000 2000 లంచం తీసుకుంటాడో ఉద్యోగి అరెస్ట్ అని చెప్తున్నా. మీరు ప్రజాప్రభుత్వంలో ప్రజల చేత ఎన్నుకోబడిన పన్నులతోటి లక్షలాది రూపాయల జీతభత్యాలుగా అనుభవిస్తున్న ఎమ్మెల్యేలు కూడా ఆ ప్రజాప్రతినిధులకు కూడా ప్రభుత్వ ఉద్యోగుల చట్టం కిందకు వస్తుందని చెప్పి చట్టాలన్నీ స్పష్టంగా చెప్తుంటే, ఆ ప్రజాప్రతినిధికి లంచం ఇచ్చడానికి వెళ్ళిన వ్యక్తుల పైన నేరాలు మీరు నిరూపించలేకుండా మీరు మేనేజ్ చేయి వాళ్ళను ఈరోజు నిర్దోషులుగా సుప్రీంకోర్టు కూడా గుర్తించడానికి మీరు అవకాశం ఇచ్చారంటే, ఏసీబీతో పాటు తెలంగాణ హైకోర్టులో ఇన్ కెమెరా ప్రొసీడింగ్లో తీర్పిచ్చిన ఆ జడ్జి శివశంకరన్తో పాటు ఇప్పుడు తీర్పిచ్చిన చీఫ్ జస్టిస్ గొగోయ్ గారు కూడా ప్రలోభ పడిపోయారు, ప్రభావితమయ్యారని చెప్పి నేను మీడియా ముఖంగా చెప్పడానికి సిగ్గుపడుతూ ఒకంతు సాహసించి నేను చెప్తున్నాను. దయచేసి ఈ విషయం పైన తిరిగి పరిశీలన జరపాలని చెప్పి నేను మీడియా ముఖంగా ఇక్కడ ఉంటున్న చంద్రబాబు గారికి చెప్తున్నాను. ఎందుకు అంటే నేను ఆశించాను దర్యాప్తు తిరిగి ప్రారంభమవుతుందేమో, చీఫ్ జస్టిస్ తిరిగి దర్యాప్తు ప్రారంభిస్తే ఆ దర్యాప్తులో వద్దనుకున్న ముద్దాయి నేను తప్పు చేయలేదని చెప్తాడు, చేశాను అనుకున్న ముద్దాయి నేను తప్పు చేశానని చెప్తాడు. రెండింటిని పెట్టిన తర్వాత వాస్తవాలను పరిశీలించి తీర్పు ఇస్తే అది తీర్పు అవుతుంది. కానీ నిజాలు చెప్తానన్న ముద్దాయిని కనీసము కోర్టు మెట్లు కూడా ఎక్కనీయకుండా, సుప్రీంకోర్టులో కూడా నేను ఇంప్లీడ్ పిటిషన్ వేసి 14% నిజాలు చెప్తానని కూడా నా యొక్క వినతిని అంగీకరించకుండా తీర్పు రిజర్వ్ చేసినప్పుడు కూడా 7 రోజుల సమయం ఉంటే నేను మొదటి రోజు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టాను, మొన్నటి రోజు తెలంగాణలో హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టాను. ఈ రోజు అక్కడికి నాకు డౌట్ వస్తూనే ఉంది, ఏదో జరుగుతుంది, వ్యవస్థల మీద జరుగుతుంది, తీర్పు వచ్చేస్తుంది. తీర్పు కంటే ముందే నేను ఈ ప్రజాక్షేత్రంలో నేను ఈ వాస్తవాలు చెప్పాలని చెప్పి నిన్న నైట్ 1 గంటకు వర్షం వస్తున్నా సరే స్లీపర్ బస్సులో వచ్చి నేను ఇక్కడ 2 గంటలకు మా పత్రికా విలేకరులతో నేను సమావేశం ఏర్పాటు చేసుకుంటే నా సమావేశానికి ముందే మీరు కక్కుర్తిపడి ఇచ్చారంటే ఎంత అంటే నన్ను ఒక వ్యక్తి జెరూసలేం మత్తయి అయిన ఒక వ్యక్తి లేదా A4 నిందితుడిగా ఉన్న ఒక వ్యక్తి కాదు, కానీ వాస్తవాలు తెలిసిన ఒక నిజం లాంటి నిప్పును మీరు ఆ నిప్పు నుంచి వచ్చే ఆ అగ్నిని లేదా ఆ బూడిదను కూడా పొగను కూడా రానియకుండా మీ తీర్పు ప్రకటింపజేసుకున్నారు. మరొక విషయం మరి చెప్పాలనో లేదో కానీ ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇది చిత్తు పేపర్తో సమానము. ఈరోజు తీర్పు పట్ల సంబరాలు చేసుకున్నారు. మత్తయ్యకు ఊరట బూరట అని చెప్పి మన ఛానల్ వాళ్ళు కూడా అమాయకంగా తెలియకుండా వాళ్ళు అధ్యక్షులు. కానీ ఈ తీర్పు చెత్త బుట్టతో సమానము. ఎందుకు అంటే అసలు కేసు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ రేవంత్ రెడ్డి, రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ ఉదయ్ సింహ, రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ సెబస్టిన్ల కేసు ఇప్పటికి కూడా ఏసీబీ కోర్టు తెలంగాణ ప్రభుత్వంలో దర్యాప్తు కొనసాగుతుంది. ఓకే, మీరు అనొచ్చు ఏసీబీనే మేనేజ్ చేశాను అన్నావు కదా అబ్బాయి, మరి ఏంటి అక్కడ కూడా మీరు వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు కదా, ఏసీబీలో రెడ్ హ్యాండ్గా పట్టుకుంటూ ఆ కేసు కూడా మీ న్యాయం జరుగుతుంది నువ్వు ఎలా అనుకుంటవచ్చు. కానీ అత్యున్నత ఆర్థిక లావాదేవీల పైన చర్యలు తీసుకునే ఈడీ కేసులో అన్ని సజీవ సాక్ష్యాలు కూడా అవి సజీవంగా ఉన్నాయి. ఈడీ కేసు దర్యాప్తు హైదరాబాద్ నాంపల్లి కోర్టులో కొనసాగుతుంది. ఈడీ కేసులో నేను ముద్దాయిగా ఉన్నాను A4గా. A4 మత్తయ్య నిజాలు చెప్తాడని చెప్పి మీరు హైకోర్టును సుప్రీంకోర్టు దాకా వెళ్ళి నన్ను తుడిచిపించుకున్నారో, నా నిజాలని మీరు కప్పిపుచ్చుకొని మీరు క్లీన్ చిట్కి వచ్చారో, అది ఈ రోజు దసరా పండగ రోజు పులి వేషం వేసుకుంటే
పులివేషలాగా మీరు సంతృప్తి పడండి దసరా వరకు. దసరా తర్వాత ఈడీ కోర్టులో ఉన్న కేసు పైన నేను సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈడీ కేసులో విచారణ నత్తనడక కొనసాగుతుంది. ఈడీ కేసుకు రేవంత్ రెడ్డి రావట్లేదు, ఈడీ కేసుకు ఇతర దోషులు రావట్లేదు, ఈడీ కేసులో కూడా పూర్తి దర్యాప్తు జరగట్లేదని చెప్పి నేను ప్రతిరోజు అక్కడికి పోతూ వస్తున్నాను. ఈడీ కోర్టు మత్తయాన్ని కొడితే మీకు అందరికీ తెలుసు, ఈడీ కోర్టుకు రావాలని చెప్పి చెప్తున్నాను. ఈడీ కోర్టు ద్వారా చంద్రబాబు, రేవంత్ రెడ్డి మిమ్మల్ని తిరిగి ప్రజాక్షేత్రంలో దోషులుగా నేను రుజువు చేస్తాను. మీరు ఇకనైనా సరే, మీరు ముఖ్యమంత్రులు, మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ఎమ్మెల్యేలు అందరూ మీ చేతిలో, కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీ మీ చేతిలో ఉంది, బీజేపీ లాంటి జాతీయ పార్టీ మీ మద్దతుతో కొనసాగుతుంది. మీకు నా వాదనలు కానీ, నా పేపర్ కటింగ్ కానీ, నా ఈ విజువల్స్ కానీ మిమ్మల్ని ఏమి కూడా ఎఫెక్ట్ చేయలేవు. కానీ మీరు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళినప్పుడు నా వాయిస్, నా వార్త, నా అక్షరాలు చదివిన ప్రతి ఓటరు కూడా మిమ్మల్ని దోషులు గుర్తింపజేస్తాడు. మరి ఏంటి దీనికి పరిష్కారం ఏం లేదా? ఇందాక ఒక ఆయన అన్నాడు, ఏంది నువ్వు అట్లా మాట్లాడితే పరిష్కారం ఏం లేదా అని అన్నాడు. దానికి ఒక పరిష్కారం ఉంది. చంద్రబాబు, రేవంత్ రెడ్డి, ఇకనైనా సరే మీరు మీ తప్పు ఒప్పుకొని జరిగినది ఏదో జరిగిపోయింది. రేవంత్ రెడ్డి తన బంధువుకి వేమనారాయణ రెడ్డికి ఉద్యోగం పదవి ఇప్పించుకోవడానికి నా పార్టీని వాడుకున్నాడు కాబట్టి ఇది ఆయనకే సంబంధం అని చెప్పి నువ్వు తప్పించుకున్నావు. రేవంత్ రెడ్డి ఏమంటుండు, ఇద్దరం కలిసి ఆ పార్టీకే పనిచేశాం కాబట్టి వాళ్ళు మీరు చూసుకుంటే ఆయన అంటున్నాడు. ఇప్పటికైనా సరే మీరు ప్రజలకు క్షమాపణ చెప్పండి, ఓటర్లకు క్షమాపణ చెప్పండి, ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పి ఇకపైనైనా సరే మేము ప్రజాస్వామ్యయుతంగానే ఓట్లు వేయించుకుంటాము, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఉంటేనే మేము అధికారం కొరకు పోతాము, ప్రజాస్వామ్యయుతంగా ప్రజల మెజార్టీ వస్తేనే మేము ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాము. కానీ వాళ్ళ ఎమ్మెల్యేలను కొనుక్కొని నోట్లో కోట్లు ఇచ్చి ఎమ్మెల్యేలు కొనుక్కొని మేము ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వ అధికారాన్ని మేము చేపట్టలేము అని చెప్పి మీరు ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పండి. ఈ నేరంలో, ఈ ఘోరంలో నన్ను మీరు బలిపశువుగా వాడుకున్నందుకు నాకు క్షమాపణ చెప్పండి. చెప్పిన తర్వాత మీరు ఏదైనా చేసుకోవచ్చు. నేను కూడా ఇంత చెప్తున్నాను కదా, మరి నువ్వేంటి నువ్వు ఇదంతా సాధించు, నువ్వంతా అదా ఇదా అంటే నేను కూడా మిమ్మల్ని క్షమించి వేస్తా, మా యేసు ప్రభు క్షమించమన్నట్టుగా. ఆ రోజు కూడా కేసులో నేను మొట్టమొదటిగా రేవంత్ రెడ్డికి మీడియా ముఖంగా చెప్తున్నా, ఇది తప్పు కదా, నేను ఎట్లా అడగాలి ఒక ఎమ్మెల్యే, ఒక ఇతర పార్టీ ఎమ్మెల్యేలు నీకేమని ఎట్లా? ఎందుకంటే నేను చంద్రబాబు సింపథైజర్ను. రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని విజయమ్మ బైబిల్ పట్టుకున్నప్పుడు కానీ, షర్మిలమ్మ కానీ, బ్రదర్ ఇన్ మీటింగ్లను కానీ వీటన్నిటిని వ్యతిరేకించుకుంటూ వస్తుంది. 746 జీవో అని చెప్పి తిరుపతిలో అనిల్ కుమార్కు తిరుపతిలో 2 కొండలు రాసించడానికి రాజశేఖర చేస్తుంటే ఆ యొక్క తప్పును ఖండించడానికి నేను టీడీపీ పార్టీ సింపథైజర్గా ఉన్నా. అటువంటి నన్ను రాజకీయంగా వాడుకున్న తర్వాత నన్ను ఇదే విజయవాడ కోర్టులో ఈ విషయం నేను చెప్తే అక్కడ హైదరాబాద్లో కానీ ఢిల్లీలో కానీ ఎవరు నమ్మట్లేరు. ఇదే విజయవాడలో 6 నెలలు లాడ్జికు తిప్పిన మాట నీవు కాదా? ఏబి వెంకటేశ్వరరావు ఇవాళ ఏదో మరేదో వెళ్ళిపోయి బనకచర్ల చినకచర్ల అంటున్నావు. మరి నీకు వాళ్ళకి ఏం జరిగిందో తెలియదు. నేను మొదటి బాధితుడు అయితే నువ్వు నా తర్వాత రెండో బాధితుడు అయిపోయినావు. ఏబి వెంకటేశ్వరరావు, తులసి ప్రసాద్, టాస్క్ ఫోర్స్ డీసీపీ వివిఎస్ఎస్ ప్రసాద్, వీళ్ళందరూ ఒక టీం అయితే వీళ్ళ వెనక నారా లోకేష్ బాబు, వాళ్ళ నాన్న చంద్రబాబు నాయుడు, వాళ్ళ నాన్న వాళ్ళ పిఏ శ్రీనివాసరావు, వాళ్ళ లోకేష్ అక్క కొడుకు కిలారి రాజేషు, తర్వాత చందు, దేవినేని చందు, 2 మంత్రులు, తర్వాత ఇక్కడ పెడన దగ్గర ఒక ఎమ్మెల్యే ఉంటాడు, ఆయన పేరు బోడే శివప్రసాద్, బోడే ప్రసాద్. వాళ్ళ లాడ్జీల్లో, వాళ్ళ గెస్ట్ హౌస్లో నన్ను ఉంచి 6 నెలలు నన్ను దాచిపెట్టి ఇదే సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్, నేను ఎస్ఐ గారికి కూడా ఫోన్ చేశాను, వచ్చారో లేదో తెలియదు, ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ ఎస్ఐ గారు కానీ. సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో నా పైన నన్ను కేసీఆర్ పైన తప్పుడు కేసు పెట్టించడం దగ్గర మొదలు పెట్టుకుంటే, ఆ తప్పుడు కేసు పెట్టేయడం ఒక తప్పు అయితే, ఆ తప్పుడు కేసుకు సంబంధించి విజయవాడ కోర్టులో 164 స్టేట్మెంట్ ఇప్పించారు తప్పుడుగా. 164 స్టేట్మెంట్ ఇప్పించడమే తప్పైతే, ఆ 164 స్టేట్మెంట్ తర్వాత క్వాష్ పిటిషన్లో నేను సంతకం పెట్టినట్టుగా తెల్ల పేపర్ మీద సంతకాలు పెట్టుకొని 6 నెలలు కనీసం సూర్యుని ఎరగని దినాలు ఉంటాయంటే, ఇవి ఉంటే ఎవరో తెలియదు, నక్సలైట్లకో లేదా ఐఎస్ఐ తీవ్రవాదులకు చేస్తారో. కానీ ఆ విధంగా నన్ను నీ కస్టడీలో ఉంచుకొని ఈరోజు క్వాష్ తెచ్చుకునే వరకు మీరు సంబరాలు చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఈ బాధితునైన నన్ను లేదా నేను చేస్తున్న డిమాండ్ను, ప్రజాస్వామ్య డిమాండ్ను స్వీకరించి ఇకనైనా సరే మీరు ప్రజలకు క్షమాపణ చెప్పి మీరు ప్రజాక్షేత్రంలోకి వచ్చి మీ యొక్క వ్యవస్థలను మీరు నడుపుకోవచ్చు, ప్రజాహితమైన ప్రభుత్వాన్ని మీరు పరిపాలన చేసుకోవచ్చు అని చెప్పి ఇద్దరు ముఖ్యమంత్రి కూడా సెలవు విజ్ఞప్తి చేస్తూ లేదా హెచ్చరిస్తూ ఈ యొక్క పత్రికా సమావేశాన్ని ముగిస్తున్నాను. ఏమైనా సందేహాలు ఉంటే మీరు అడగవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ సుప్రీంకోర్టు చెప్పలేకపోయారు. సుప్రీంకోర్టులో మీరు ఏం చెప్పాలనుకున్నారు, చెప్పగలరా మీరు? సుప్రీంకోర్టు కనుక నన్ను విచారణకు అడిగితే సుప్రీంకోర్టులో A4గా
నా పైన వచ్చిన పిటిషన్ కొట్టివేయమని వచ్చిన పిటిషనే తప్పు. నేను పిటిషన్ వేయలేదు. క్వాష్ పిటిషన్కు ఎవరైనా సరే ఒక నిందితుడు, ఒక నేరం ఆరోపించబడిన వ్యక్తి నా పేరు కొట్టేయండి, నా కేసుకు సంబంధం లేదని సొంత దస్తుతో సంతకం పెట్టి పిటిషన్ వేస్తేనే దాన్ని హైకోర్టు ఆమోదించాలి. కానీ నేను ఏ క్వాష్ పిటిషన్ పైన సంతకం పెట్టలేదు. నాతో నిర్బంధించి 6 నెలలు నాతో తెల్ల పేపర్ సంతకాలు పెట్టించుకొని మాకు ఏకే కానీ ఏసీబీ ఏకే కానీ తెలుసు, మేము అందరితో ముగ్గురికి బెయిల్ వచ్చింది వెళ్ళిపోయారు కదా, నన్ను కూడా పంపేయండి అంటే వద్దు నీకు స్పెషల్ బెయిల్ వేపిస్తున్నాము అని చెప్పి స్పెషల్ బెయిల్ అని చెప్పి క్వాష్ చేయించుకున్నారు. నన్ను ఎందుకు క్వాష్ చేయించారు? మరి రేవంత్ రెడ్డి కూడా క్వాష్ చేయించుకోవచ్చు కదా, ఉదయ్ సింహకు క్వాష్ చేయించుకోవచ్చు కదా, డబ్బులు సంచులు పెట్టిన సెబాస్టియన్ క్వాష్ చేయించుకోవచ్చు. ఎందుకు వేయించుకోలేదంటే నా ప్రమేయమే చంద్రబాబును దోషిగా నిలబెడుతుంది. నా సాక్ష్యమే నన్ను సజీవంగా చంద్రబాబు దగ్గర తీసుకుని వెళ్ళి రేవంత్ రెడ్డి ఈయన పార్టీ గురించి పనిచేస్తున్న నాకెందుకు తెలియదు, మన వైసీపీకి మనోడే కదా టార్గెట్ అని మనతో మనం వైసీపీని కౌంటర్ చేస్తున్నాం అని చెప్పి నన్ను ఆ రోజు వైసీపీని టార్గెట్ చేయడానికి ఆయుధంగా వాడుకున్నారు. ఈ రోజు ఓటుకు నోటు ద్వారా ఒక ఎమ్మెల్యేని కూడా నన్ను ఆయుధంగా వాడుకున్నారు. తిరిగి నా ద్వారానే నేను ఈ రోజు మీడియా ముఖ్యంగా ఇంత ధైర్యంగా చెప్తున్న పాత్రికేయ ప్రభులు, ఎందుకంటే మీ దగ్గర ఏది దాచితే దాగదు, మీ దగ్గర ఏది దాచినా దాన్ని మీరు వదిలిపెట్టరు. 4వ ప్రజాస్వామ్యంలో 4వ స్తంభమైన మీడియా దగ్గరికి నేను ఎందుకు చెప్తున్నానంటే, కేసు జరిగినప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియట్లేదు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి తెలవట్లేదు, స్టేట్ ఇంటెలిజెన్స్ తెలవట్లేదు, తెలంగాణ పోలీసు స్పీడు ఎవరికి తెలవట్లేదు. నేనే దగ్గరుండి ఏబి వెంకటేశ్వరరావు, నేను, తులసి ప్రసాద్, తర్వాత ఈ లోకేష్ ముగ్గురు కలిసి చంద్రబాబు కరకట్ట దగ్గర బస్సులో ఉంటే వెళ్ళి, అయ్యా నేను వెళ్ళింది మీటింగ్ కొరకు వెళ్ళానని కలిసి చెప్తాను, నేను వెళ్ళి ఈ విధంగా చెప్తాను. కేసులోంచి ఏ విధంగా పిన్ టు పిన్ వెళ్ళాలో అన్ని గైడెన్స్ ఇచ్చి క్వాష్ అయ్యే వరకు కూడా నేను మీకు సహకరించిన. కాదంటారా? నా భార్య పిల్లలు కనీసం చూసుకోండి అని అంటే కృష్ణా బ్యారేజ్ అవతల వైపు వాళ్ళని నిలబెట్టి వాళ్ళే చెయ్యూపు మీ భార్య కనపడుతుందని చెప్పి 6 నెలలు చిన్న పిల్లలు మా పిల్లలు 7వ తరగతి 8వ తరగతి పిల్లల్ని కూడా అక్కడ ఈ గొడవతో తెలంగాణ ప్రభుత్వం కక్ష పట్టి మా తమ్ముని కొట్టడం, మా బంధువులు మా బావలకు కొట్టి మా పిల్లలు స్కూల్ దగ్గరికి వెళ్ళకుండా అక్కడ కాపలా కాస్తుంటే నేను నీ కొరకు నిన్ను కాపాడదామంటే నువ్వు ఇచ్చే డబ్బులు కాదు. మరి మర్చిపోయా, చాలా మంది అంటారు 7 కోట్ల డబ్బుల్లో నీకేం ముట్టే అంటారు. నాకు ఒక్క పైసా ముట్టలేదు. డీలింగ్ అప్పుడు పంపించారు, డీలింగ్లో వాళ్ళు దొరికిపోయారు. ఏంటంటే అయిపోయాక నీ కమిషన్ ఏజెంట్ కమిషన్ లాగా నాకు అయిపోయాక ఇస్తా అన్నారు, అయిపోయాక ముందే వాళ్ళు అయిపోయారు. అప్పుడు అది కూడా రాలేదు. అయినప్పటికీ కూడా కేవలం ఒక సెంటిమెంట్ మాటతోటే నేను 6 నెలలు మౌనంగా ఉండి ప్రతి కేసులో ఏ విధంగా వెళ్ళాలని చెప్పి పిన్ టు పిన్ నేను సలహాలు ఇచ్చుకుంటా. కాదంటారా? ఏబి వెంకటేశ్వరరావు, నువ్వు నిజం చెప్పు. ఇప్పుడు నువ్వు ఏదో బనకచర్ల తర్వాత మాట్లాడదాం. చెప్పు, ఈ కేసులో ఒక్కొక్క 164 స్టేట్మెంట్ కూడా నేను నీకు సహకరించి జడ్జి ముందు కూడా అబద్ధాలు చెప్పా. కేసీఆర్ గన్మెన్ కేటీఆర్ తిడుతున్నారని చెప్పి నీకు సహకరించి సత్యనారాయణ కేసులో తప్పుడు కేసు పెట్టా. ఎందుకు పెట్టినా? నిన్ను కాపాడదాము, నీ ద్వారా నన్ను కాపాడుతామని. ఏం నీ కృతజ్ఞత ఏమంది అక్కడ? ఇప్పటి వరకు ఆ 9 నెలలు ఈడీ కోర్టు అని, సుప్రీంకోర్టు అని, తెలంగాణ కోర్టులను తిరుక్కుంటూ అవమానాలు భరిస్తే కనీసం మానవత్వం ఉన్న మనిషిలాగానైనా చంద్రబాబు స్పందించొద్దా? ఎందుకు? అందుకనే ఈరోజు నేను ప్రత్యక్షంగా నా వాయిస్ సరిగా పోదేమో ఈ ఇమేజ్ కూడా ఫోటో కొట్టుకోండి. ఓటుకు నోటు కేసులో ఏసీబీ, హైకోర్టు అండ్ సుప్రీంకోర్టులను నిజాలను దాని వ్యవస్థలను మేనేజ్ చేసినందుకు ధన్యవాదములు. జెరూసలేం మత్తయ్య ఓటుకు నోటు బాధితుడు ప్లస్ నిందితుడు. ఇది నిర్భయంగా నేను ప్రకటిస్తున్నా. ఈ ఇమేజ్ ట్రాన్స్లేట్ చేసి సుప్రీంకోర్టులో వేసి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు జడ్జిని ధిక్కరించిన కేసు కింద నన్ను కేసు నమోదు చేసి నన్ను చీఫ్ జస్టిస్ ముందు నిలబెట్టండి. అప్పుడైనా నేను వాస్తవాలు చెప్పడానికి నాకు అవకాశం వస్తుందని చెప్పి ఈ సందర్భంగా ఇద్దరు ముఖ్యమంత్రులు చెప్తున్నాను. లేదా మీరు తప్పొప్పుకొని ప్రజలకు క్షమాపణ చెప్పండి. ఎందుకంటే ఇదంతా కూడా నేను ఎందుకు అడుగుతున్నా, నీకేం అవసరం? నువ్వు ఒక క్రైస్తవ సంఘం లేదా ఒక సాధారణ మనిషికి ఇవన్నీ నీకెందుకు అని చెప్పి మీరు అడుగుతుండొచ్చు. మీడియా వాళ్ళు కానీ చూసి వార్త చూస్తున్న మేధావులు కానీ అడుగుతుండొచ్చు. ఎందుకు అడుగుతున్నానంటే, నాకు ఒక సెంటిమెంట్ చెప్పి వీళ్ళు నన్ను మోసం చేశారు. క్రైస్తవ ఎమ్మెల్యేను కొనడానికి ఒక క్రైస్తవ నాయకుడిని వాడి మేము వెళ్ళాము. ఇప్పుడు ఆ క్రైస్తవ నాయకుని ద్వారా మా ప్రభుత్వం ప్రమాదంలో పడిపోయింది. ఇప్పుడు నేను కనుక వాళ్ళకి సరెండర్ అయిపోతే అక్కడున్న ప్రభుత్వము, తెలంగాణ ప్రభుత్వం చంద్రబాబును అది చేస్తే ఇక్కడ ప్రభుత్వం పడిపోతుంది, క్రైస్తవుల ద్వారా ప్రభుత్వం పడిపోతుందని ఒక చెడ్డ పేరు మాకు రావద్దు అంటే నువ్వు మాకు సహకరించని చెప్పి ఒక్క మాట నాకు టేప్ వేసేసి నా కళ్ళు గంతలు కట్టుకొని 6 నెలలు మీరు చెప్పిన చోట తిరిగి పిచ్చుకు కుక్కకు కూడా కనీసం గొలుసు కడతారు కానీ కాళ్ళు చేతులు కడతారు. నాకు కళ్ళు మూసేసి ఒక హోటల్ నుంచి ఒక హోటల్ తరలించి, ఒక లాడ్జి నుంచి ఒక లాడ్జికి, ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి తరలిస్తుంటే కూడా మౌనంగా నేను వహించా. అయితే కనీసం నన్ను నా కుటుంబ పోషణను గుర్తించాలని చెప్పి నీకు అనిపించదా చంద్రబాబు? నీకన్నా
నీ శిష్యుడో మరి నీకు ద్రోహం చేసిండో తెలియదు. రేవంత్ రెడ్డి అప్పుడు నాకు టీడీపీ పార్టీని 800 కోట్లు ఇస్తే నేను తెలంగాణలో నేను టీడీపీ పార్టీని గెలిచి చూపిస్తా అని చెప్పి చంద్రబాబుతో కరకట్ట దగ్గర ఆయన డిమాండ్ పెడితే ఈయన మాట్లాడకుండా వెళ్ళిపోతే ఆయన బయటకు వచ్చి కాంగ్రెస్లో చేరిపోయినట్ట. ఆ రేవంత్ రెడ్డి ఆయన కృతజ్ఞతగా చర్లపల్లి జైల్లో ఆయనకు గిన్నెలు దోమి బట్టలు ఉడికితే ఒక జీవిత ఖైదు బట్టలు ఉడికితే వాడికి సీఎం కాగానే అతనికి క్షమాభిక్షను ఇచ్చి జీవిత ఖైదును తొలగించి వాడికి ఉద్యోగం ఇప్పించింది. ఇదే ఇన్ కెమెరా ప్రొసీడింగ్లో ఆధారాలు అన్నీ ఉన్నప్పుడు కూడా వాయిస్ రికార్డింగ్ ఉంది, ఫోరెన్సిక్ రిపోర్ట్ ఉంది, కాల్ డాటా ఉంది, ప్రతి ఒక్కటి ఉన్నప్పుడు కూడా ఏది లేదని చెప్పి ఇన్ కెమెరా ప్రొసీడింగ్లో ఒక కేసు కొట్టేసిన జడ్జి శివశంకర్ గారు ఈరోజు ఎక్కడున్నాడండి? తెలంగాణ పోలీసు విజిలెన్స్ కమిషన్ చైర్మన్గా ఉన్నాడు. ప్రతి ఒక్క ఈ కేసులో వాదించిన ఈ దమ్మలపాటి తర్వాత ఇంకొక ఆయన రాజ్యసభ కనకమెడలు ఎక్కడ ఉన్నాడు? రాజ్యసభ పోస్టులు. అందరికీ పొలిటికల్ పోస్టులు ఇచ్చుకుంటావు, అధికారులందరికీ ప్రమోషన్లు ఇచ్చుకుంటావు. నేను ఒక్కనే నీకు ఏమన్నా ద్రోహం చేసిన చంద్రబాబు? అది కూడా నీకు నీ భార్యకు పోస్ట్ ఇప్పిస్తా, నీకు విల్లా ఇప్పిస్తా, నీకు మంచి అది ఇప్పిస్తా అని ఆశపడ్డాడు. సరే, ఆశపడడం తప్పు కాదా? నువ్వు ఇవన్నీ వచ్చి నిజాలు చెప్తా ఆశపడ్డా తప్పే. కానీ ఆశపడ్డందుకు వ్యవస్థలు మేనేజ్ చేసుకుని నువ్వు నా వ్యక్తిని నువ్వు ఎందుకు మేనేజ్ చేసుకోలేకపోయావు అంటే అది నా దృష్టి ఏంటంటే ఈరోజు ఈ నిజాలను బయటపెట్టి ఓటర్లందరినీ కూడా నేను అవేర్నెస్ కలిగించి జేఎంఎం ముడుపుల కేసులో పార్లమెంట్లో ప్రశ్నలు అడగడానికి నోట్ల కట్టలు ఇచ్చి మేనేజ్ చేస్తే ఆ ఎంపీలను ఏ విధంగా బహిష్కృతం చేసిండో ఇదే చంద్రబాబు తెలంగాణ ఎమ్మెల్యేలను కొనడానికి 5 కోట్లతోటి రేవంత్ రెడ్డిని ప్రలోభపెట్టి తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టాలని చెప్పి ఒక ప్రజాస్వామికమైన విధానంలో వచ్చినందుకు ఆ చంద్రబాబును ప్రశ్నించడానికి లేదా ఆ రేవంత్ రెడ్డిని ప్రశ్నించడానికి ఈ విధంగా మేనేజ్ అవుతున్న వ్యవస్థల గురించి ప్రజలను చైతన్యపరచడానికి మీ ముందు మీడియా ముందు మాట్లాడడానికి నాకు ఈ అవకాశం వచ్చిందేమో అని చెప్పి అందుకే నన్ను వాళ్ళు మేనేజ్ చేయకుండా మనం కోర్టులో చూసుకుందాంరా ఆయన ఏమన్నా మన సంబంధాలను వదిలిపెట్టారు. ఎందుకు? అదే నాకు మంచిదైంది, నిజాలు చెప్పి ప్రజలను చైతన్యపరుస్తాయి. ఇక్కడ నుంచి మరి నా తర్వాత బాధితుడు ఏబీ వెంకటేశ్వరరావు కూడా పార్టీ పెడుతున్నట్ట. మరి నేను కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అంటే ఈ కోర్టు తీర్పు ఇట్లా వస్తే అనుకోలే, దర్యాప్తు సాగుద్దేమో పూర్తి వివరాలు చెప్దాం అనుకొని నేను సత్యనారాయణపురం పోలీసుకు ఫోన్ చేసి అయ్యా నా ఎఫ్ఐఆర్ కాపీలు నా రిపోర్ట్ ఇవ్వండి అని అడుగుదామని వచ్చా. మరి ముఖ్యంగా ఈరోజు విజయవాడ సిపి కూడా రాజశేఖర్, ఎవరండి రాజశేఖరు? ఎంతమంది ఐపీఎస్ ఉన్నారు కదా, రాజశేఖర్ని తీసుకొచ్చి విజయవాడ కమిషనర్ సిపికి ఎందుకు చేశారు? ఫిడ్ ప్రోకో ఆఫ్ చంద్రబాబు ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మా ఓటుకు నోటు కేసు సిట్ దర్యాప్తు అధికారిగా రాజశేఖర్ గారు ఉన్నారు. ఆ రాజశేఖర్ గారిని ఎన్నోసార్లు అడిగా, నా వాట్సాప్లో అడిగా, అయ్యా నా కేసు వివరాలు ఇయ్యి, నేను పెట్టిన కేసు వివరాలు ఇయ్యి, దాని గురించి నేను ఫైట్ చేస్తుంటా అంటే ఫైల్ దొరకట్లేదు, నాట్ ఫౌండింగ్, ఐఎమ్ నాట్ ఇన్ ఆఫీస్ అని ఆయన తప్పించుకున్నాడు. కేసు డైరీ అడిగితేనేమో పోలీస్ స్టేషన్ సత్యనారాయణపురం సీఐ గారు అడిగితేనేమో మీ కేసు అంతా సిట్టోలు తీసుకెళ్లారన్నారు. కోర్టులో అడిగితే కోర్టులో పేపర్లు ఇవ్వన్నారు. అంటే మీరు చేసిన ప్రతి అవినీతికి ఆధారాలన్నింటినీ మీరు తప్పించుకుంటారు. ఆ తప్పించుకుంటున్న ఆధారాలను బట్టి ఆదేశాలు ఇచ్చిన జడ్జిలు మేనేజ్ చేసుకుంటారు. మరి నేను ఒక్కనే మీకు అంత విరోధన అయిపోయానా చంద్రబాబు? ఇక నుంచైనా సరే చంద్రబాబు గారు, లోకేష్ గారు, వారి వెనకున్న కిలారి రాజేష్ గారు, మీరు ముగ్గురు కూడా మీడియా ముందు బయటకు వచ్చి ప్రజలకు సమాధానం చెప్పండి. మత్తయ్య అడుగుతున్న మాటలకు నిజమేనా కాదంటే కాదని చెప్పండి. ఏది కాదో ఎక్కడ కాదో నేను ఇక్కడే ఉండి సజీవంగా ఉండి ఎక్కడెక్కడ నన్ను తీసుకెళ్లారు, ఏడేడ నన్ను స్టేట్మెంట్ చేశారో అవన్నీ కూడా సేకరించి తిరిగి నేను న్యాయ పోరాటం చేస్తాను. అదే సుప్రీంకోర్టు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాను. అదే విషయంలో ఈరోజు సాయంత్రం డీజీపీ గారు కూడా లేఖ రాసి నేను చీఫ్ జస్టిస్కి ఇచ్చిన లేఖను ఇక్కడ ఇచ్చిన ఆధారాలను తీసుకొచ్చి తిరిగి న్యాయ పోరాటం చేసి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ ఓటు ప్రలోభం ద్వారా ఎమ్మెల్యేలను కొనే విధానము భవిష్యత్తులో ఏ పార్టీ కూడా ఏ పార్టీలకు చెందిన అధ్యక్షులు కూడా చేపట్టకుండా నేను ఒక ఉద్యమానికి నేను అదవుతానని చెప్తున్నాను. వినండి, ఒక్క పైసా డబ్బు కాదు కదా, కనీసం ఆ ఒక డీలింగ్లోకి వెళ్తే కూర్చున్నప్పుడు టీయో లేదా కాఫీయో లంచ్ టేబుల్ లంచ్ కూడా కదా, అటువంటి నీళ్ళ బాటిల్ కూడా నేను ముట్టుకోలేదు. ఒక బండి మీద మహానాడుకి వెళ్ళిపోయారు, అక్కడి నుంచి చంద్రబాబుతో మాట్లాడిపించాడు, వెళ్ళి ఆయన అడగమన్నాడు. అలా అడగడం పద్ధతి కాదు కదా, నేను అడగలేను, వాడు నన్ను తిడితేమని అంటే జోక్ చేశానని చెప్పి నువ్వు తప్పించుకో, మీ ఫ్రెండే కదా అని చెప్పి తప్పించుకున్నారు. వాడికి చెప్పా, ఫస్ట్ వాడు నన్ను అనుమానించాడు, నీకంత సీన్ ఉందా అని అన్నాడు. అంటే అరే నాకు సీన్ ఉందో లేదు, నువ్వు ఒప్పుకో అని చెప్పు, నన్ను ఎవరు పంపించారో వాళ్ళు వస్తారని చెప్పిన. సరే ఒప్పుకో అన్నాడు. వాళ్ళు వెళ్ళి మాట్లాడుకున్నారు. నాకు డబ్బు ఇవ్వడం కానీ నాకు కనీసం టీ కాఫీ కూడా తాపేయడం కానీ వాళ్ళ నుంచి లబ్ధి పొందలేదు. అదే ఈరోజు నన్ను నిర్దోషిగా మీ ముందు ప్రశ్నించడానికి నిలబెట్టింది. ఒకవేళ వాళ్ళు డబ్బులు ఇచ్చినప్పటికి కూడా, వినండి మంచి ప్రశ్న అడిగారు సార్, ఒకవేళ వాళ్ళు డబ్బులు ఇచ్చినప్పటికి కూడా ఆ డబ్బులు ఇచ్చే సంఘటనలో నేను ఉంటే ఆ డబ్బులతో పాటు నన్ను పక్కకు జరిపారు. ఓకే, ఈ డబ్బులు ఇచ్చినప్పుడు నువ్వు చెప్పకపోతావా అంటే ఆ తర్వాత వాళ్ళ ముగ్గురు రెడ్ హ్యాండెడ్గా అరెస్ట్ అయిన తర్వాత వారం రోజులు ఏసీబీ అధికారులు నన్ను పట్టుకోలేదు. ఎందుకు?
నన్ను అప్రూవర్గా మార్చుకుందామని చెప్పి వాళ్ళు నన్ను పట్టుకోలేదు. అప్పుడు నేను ఒక మాట చెప్పిన, నేను అప్రూవర్గా అవుతున్నందుకు మీరు నన్ను పట్టుకోవట్లేరు కదా, నేను ఇప్పుడు అప్రూవర్గా అవ్వట్లేదు, కాబట్టి మీరు కేసు నమోదు చేయండి అని చెప్తే తెలంగాణ పోలీసు అధికారులు నాకు ఎదురు 30 లక్షల రూపాయల బ్యాగ్ తీసుకొని వచ్చారు. కానీ అప్పుడు నేను వీళ్ళకి చెప్పిన, ఎవరైతే నాతో టచ్లు ఉన్నారో రాజేష్కి, లోకేష్కి చెప్తే ఏమన్నారు, వద్దు సార్ మీరు మాతో పాటు వచ్చేయండి, మీ కేసులోంచి మీ పేరు తీసేపిస్తాం, మీకేం మీకు డబ్బులు అందలేదు ఏమందలేదు కదా, మీ పేరు తీసేపిస్తామంటే సరే అని చెప్పి వాళ్ళ మాట నమ్మి నేను ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ రకంగా ఈ 6 నెలలు అనుభవించి ఈరోజు మీ ముందుకు రావాల్సి వచ్చిన అవసరం. ప్రత్యక్ష సాక్షిని నన్ను మాత్రమే తొలగింపజేస్తే నా వెనక ఉన్న చంద్రబాబు సేఫ్గా వచ్చేస్తాడు. ఈ టెక్నికల్ పాయింట్స్ మీకు నాకు అర్థం కావు, కానీ ఈ టెక్నికల్ పాయింట్స్ అర్థం చేసుకున్న అప్పుడు ప్రముఖులు ఏబి వెంకటేశ్వరరావు గారు కానీ, కనకమేడల కానీ, లోకేష్ అనుచరుడు కిలారి కానీ వీళ్ళు గమనించి నన్ను సేఫ్గా కేసు నుంచి తప్పించారు. నన్ను సేఫ్గా కేసు నుంచి తప్పించారని చెప్పి సంతోషపడుతున్నారు, కానీ అసలైన కేసు ఈడీలో ఉంది. నిజానికి కూడా చెప్తే మీరు ఇంత నేను చించుకుంటే కదా వాళ్ళకి శిక్ష పడుతుందా అబ్బాయి మీరు అడగొచ్చు. ఈ కేసులో చంద్రబాబు కానీ రేవంత్ రెడ్డి గారి శిక్ష పడదు. ప్రజాప్రతినిధుల పైన ప్రభుత్వ ఉద్యోగులు పెట్టి ఏసీబీ కేసు చెల్లదు. కానీ ఈడీ కోర్టులో ఈ ఆర్థిక లావాదేవీలు జరిపిన 30 లక్షల డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, టీడీపీ పార్టీ వ్యక్తులకు టీడీపీ ఎమ్మెల్యేలు కొనడానికి, టీడీపీకి అనుకూలంగా ఒక ఎమ్మెల్యేని కొని ఎమ్మెల్సీ చేయడానికి సజీవ ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఆ కేసు ఈడీ కేసులోనైనా సరే చంద్రబాబు దోషిగా నిలబడతాడు. అది ఇదే రేవంత్ రెడ్డి ఈడీ కేసు వాయిదాలకు రాకుండా తిరుగుతున్నాడు, కాబట్టి ఆయన శిక్షింపబడతాడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పుడు నా పేరు తీసివేసినంత మాత్రాన నేను చేసే ప్రయత్నాలు చిలిపి ప్రయత్నాలు, మరొక ముఖ్యంగా చెప్తున్నా, నాకు హైదరాబాద్ కొందరు చిల్లర పనులు, ఈ చిల్లర పనులు పెట్టక మత్తే అంటున్నారు. నిజమే, ఇది నేను చెప్పేది చిల్లర పనే, కానీ నా చిల్లర పని వెనుకున్న ఆ రహస్యం ఏదైతుందో అది ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేల ఓట్లు కొనాలని చెప్పి కుట్ర చేసే ప్రతి రాజకీయ నాయకుడు ఈరోజు చంద్రబాబు కనుక శిక్ష పడితే, చంద్రబాబు లాంటి ఒక దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తున్న వ్యక్తికి పైన శిక్ష పడితే మిగిలిన రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం అంటే పార్టీ ఫిరాయింపు చేసుకోవడం వేరు. రహస్య ఓటింగ్ ద్వారా కోట్లాది రూపాయలు ఇచ్చి నాతో తప్పుడు సంతకాలు పెట్టిన కాగితం తీసుకుంటాం, నాతో తప్పుడు పెట్టిన ఎఫ్ఐఆర్ కాపీ తీసుకుంటాం, నా దర్యాప్తు అని చెప్పి తూతూ మంత్రం దర్యాప్తు ఇచ్చిన సిట్టు దర్యాప్తు, ఇప్పుడు సిపి గారిని కూడా కలిసి రాజశేఖర్ బాబు దగ్గర కూడా సిట్టు దర్యాప్తు తీసుకొని వీరి చంద్రబాబు పైన, రేవంత్ రెడ్డి పైన నన్ను అక్రమంగా తరలించినందుకు కిడ్నాప్, నన్ను ఫోర్స్ఫుల్గా 6 నెలలు వాళ్ళు నన్ను నిర్బంధించి వాళ్ళకి అనుకూలంగా స్టేట్మెంట్ ఇప్పించుకున్నందుకు అదేం సెక్షన్ వస్తే మా లాయర్ గారు చెప్తారు. వీటన్నిటిపైన ఒరిజినల్ కేసు నమోదింపజేస్తాం. ఇక్కడ నమోదు కాకపోతే హైకోర్టుతో నమోదింపజేస్తాం, సుప్రీంకోర్టుకి వెళ్ళి నమోదింపజేసి చంద్రబాబు యొక్క నేరాన్ని, ఓటుకు నోట్లో ఆయన నేరము అవునో కాదో తెలియదు, అది ఏ సెక్షన్ల కింద వస్తుందో తెలియదు, కానీ నన్ను కిడ్నాప్ చేసి నాతో తప్పుడు కేసులు పెట్టించి నా డూప్లికేట్ క్వాలిఫికేషన్స్ హైకోర్టు సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్లి 9 నెలలు కాలయాపన చేసి నన్ను మానసికంగా వేధించినందుకు నేను పెట్టబోయే కేసులు చంద్రబాబును ప్రత్యక్షంగా దోషిని చేస్తాయి. ఆయనను ప్రజాక్షేత్రంతో పాటు అవసరం అనుకుంటే క్రిమినల్ చట్ట ప్రకారంగా ఆయన కొడుకును కూడా మేము శిక్షకు అర్హులుగా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరొక విషయం, రాజకీయ విషయం నేను మాట్లాడొద్దు, కానీ రాజకీయంగా మీడియా ముఖంగా నేను చెప్తున్నాను, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు మాకెంతో అభిమానం. మీరు అంటే మీ పవన్ కళ్యాణ్ సినిమా హీరో లేదా ఆయన బీజేపీ తోటి ఉన్నాడు కాబట్టి మేము క్రైస్తవులుగా, దళితులుగా ఆయన్ని మేము ఒప్పుకోము, కానీ మీలో ప్రశ్నించే గుణం, మీలో సొంత పార్టీ అయినా పై పార్టీ అయినా ఎదురు వ్యక్తులైనా సరే ప్రశ్నించి వాళ్ళ యొక్క తప్పును ప్రశ్నించే గుణం, అధికారులైనప్పటికీ కూడా ఎమ్మెల్యేలను ప్రశ్నించే ఆ గుణము, ఆ స్వభావం ఏదైతే ఆ మెరుపు ఉందో ఆ మెరుపును ఒక్కసారి చంద్రబాబు వైపు తిప్పండి, ఒక్కసారి లోకేష్ బాబు వైపు తిప్పండి. నేను ఎందుకు అంటే మిమ్మల్ని అడ్డం పెట్టి మీ ఓటర్లను, మీ అభిమానం ఓటర్లను, మీ నిజాయితీని నమ్ముకున్న ఓటర్ల యొక్క ఆ ఓట్లను వీళ్ళు ఆయుధంగా చేసుకొని మీ సపోర్ట్ తోటి అధికారంలో ఉన్నారు. మరి ఇప్పుడు వాళ్ళు చేస్తున్న ఈ అక్రమాలకు మీకు కూడా అంటుకుంటుంది కదా. బీజేపీ వారిని కూడా చెప్తున్నా, బీజేపీ వారు మీరు ఆయా రాష్ట్రాల్లో మీకు అనుకూలంగా పార్టీలతోటి మీరు ఉంటారు, కానీ ప్రజాస్వామ్య వ్యవస్థకు చెడ్డ పేరు చేస్తున్న చంద్రబాబుతో మాత్రము మీకు ప్రమాదం. అవసరం అనుకుంటే మీ బీజేపీ ఎమ్మెల్యేలను కూడా మీరు మీ ద్వారా ప్రజాస్వామ్యతం గెలిచిన ఎమ్మెల్యేలు కూడా కొనుక్కొని రేపు వచ్చేసరికి మిమ్మల్ని కూడా ఈ రాజకీయంగా మీకు కూడా నష్టం చేసే, ద్రోహం చేసే ద్రోహిగా చంద్రబాబు ఉండబోతున్నాడు. కాబట్టి బీజేపీ, జనసేన, పవన్ కళ్యాణ్, అదేవిధంగా బీజేపీ అధిష్టానానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి మీరు ఇతని పట్ల
జాగ్రత్తగా ఉండండి. లేదా మీరు ఇమ్మీడియట్గా చంద్రబాబును లోకేష్ పిలిపించి ఏంటి ఈ కేసు విషయంలో పూర్తి వివరాలు తెలుసుకొని ఇందులో మీ పాత్ర ఉంటే ప్రజలకు క్షమాపణ చెప్పండి, లేకపోతే నేను మీ పైన వచ్చే ఆరోపణలన్నీ కూడా నా పైన వస్తాయని చెప్పి మీ నిష్పాక్షికతను మీ నిజాయితీని చాటుకోవడానికైనా సరే వారితోటి ప్రజలకు క్షమాపణ చెప్పండి. నాకు నా కుటుంబానికి కూడా క్షమాపణ చెప్పించి మీ రాజకీయాలు మీరు చేసుకోండి, నా సంస్థలు ఏదో నేను నడుపుకుంటాను. కానీ ఇంతటితో అయిపోయిందని చెప్పి సంబరాలు చేసుకుంటుంటే నా చిల్లర పనులు చేయకమానవు. ఇవాళ కాదు రేపు 9 ఏళ్ళు అయినప్పుడు ఇంకా 9 ఏళ్ళు అయినప్పుడు కూడా నా ప్రతి చిల్లర కలిసి ఒక ఆయుధం అయిపోయి మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ ఈ రోజు వచ్చిన ఈ సుప్రీంకోర్టు ఆదేశాల కాపీని నేను మీడియా సమక్షంలో సగౌరవంగా సవినయంగా సిగ్గుతో తలదించుకొని ఈ ఆదేశాల కాపీలు చింపివేస్తున్నా. ఈ ఆదేశాల కాపీలు ఇది తప్పుల తొడక. ప్రజాస్వామ్యంలో న్యాయమూర్తులు కూడా అమ్ముడు పోయారనడానికి, ప్రభావితం అయ్యారనడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణగా నేను ఆ తీర్పు కాపీలను చింపివేస్తున్నా. ఇకనైనా సరే వారిని ప్రభావితం చేసిన ప్రధాన పార్టీలన్నీ కూడా ప్రజలకు క్షమాపణ చెప్పి ప్రజాక్షేత్రంలో మీ నిర్దోషిత్వాన్ని చాటుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు వచ్చిన జడ్జిమెంట్ గురించి కానీ అసలు ఈ ఓట్ ఫర్ నోట్ కేసు ఇలా మలుపులు తిరగడానికి గల కారణాల గురించి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఈరోజు వచ్చిన జడ్జిమెంట్ని సుప్రీంకోర్టు ఇచ్చినది కాబట్టి మనము సుప్రీంకోర్టును గౌరవించాలి కాబట్టి జడ్జిమెంట్ను కూడా గౌరవిస్తూ మనకి ఈ దేశంలో చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. ఈరోజు కూడా జడ్జిమెంట్ ద్వారా చట్టం తన పని చేసుకుపోతుంది. కానీ న్యాయం తన పని తను చేసుకుపోవడం లేదు. జెరూసలేం అత్తయ్య చేస్తున్న పనంతా న్యాయం కోసం పోరాడుతున్నాడు. ఇది న్యాయ పోరాటం. మనం చాలా కేసుల్లో చూస్తున్నాం. న్యాయం వేరు, చట్టం వేరు. చట్టంలో ఉన్న లూప్ హోల్స్ అన్నీ కూడా ఈ యొక్క పెత్తందారులు డబ్బులతో కానీ దేంతో కానీ కొనుక్కొని అదే న్యాయం అని చెప్పేసి ఇవాళ పెద్ద మనుషులు పెద్దరికాన్ని కాపాడుకుంటున్నారు. ఇటీవల కాలంలో మీడియాలో కూడా వస్తున్నాయి. మనం ఈ మధ్య ఒక అతను ఏసీబీ కేసే 100 రూపాయలకి ఇచ్చేస్తే 10 సంవత్సరాలు తిరిగి గడ్డాల మీసాలంతా అయిపోయినాయి. జడ్జి గారి ఇంట్లో కోట్ల రూపాయల నోట్లు దొరికితే మరొక స్టేట్కి వేసి ఆయన ఉద్యోగం చేస్తున్నారు. అది చట్టం, న్యాయం కాదు. కాబట్టి ఇవాళ పెద్ద పెద్ద సెన్సేషనల్ కేసుల్లో కూడా న్యాయం ఈ దేశంలో జరగడం లేదు. న్యాయం ఉందని చెప్పి న్యాయమూర్తులు కానీ న్యాయవాదులు కానీ న్యాయ వ్యవస్థ వాడని చెప్పుకుంటే శుద్ధ అబద్ధం. నేతి బీరకాయలో నెయ్యి ఉండదు, న్యాయ వ్యవస్థలో న్యాయం ఉండదు. నేను 40 ఏళ్ళు స్టాండింగ్లో నేను చెప్తున్నాను. పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేశాను, లా కమిషన్లో మెంబర్గా చేశాను. ఎవడైనా సరే ఈ దేశంలో న్యాయం జరిగిందంటే ధైర్యంగా ఎవడైనా ఒక న్యాయమూర్తి నేను న్యాయం చేశానని చెప్పగలిగితే వాడు నెలంతా కూడా పనిచేసి ఎంతమందికి న్యాయం చేశారు చూడండి. మీడియా మిత్రులు వస్తే అది సుప్రీంకోర్టుకు రండి, డిస్ట్రిక్ట్ కోర్టుకు రండి. ఈరోజు మొత్తం న్యాయ వ్యవస్థ ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, ఎంతమందికి న్యాయం జరిగిందో ఒకసారి కక్షిదారులు అడగండి, నేను కూడా వస్తా. అందుకని నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే ఓటు ఫర్ నోటు కేసులో జరిగిన విషయాలు, ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన విషయాలు, లోతైన విషయాలు మా వాడికి చట్ట ప్రకారంగా చెప్పడం కొంచెం కష్టమైనప్పటికీ కూడా ఆ చైన్ ఎలా కట్ చేశారు అనేది ఆ మర్మాన్ని మీకు చెప్పదలుచుకున్నా. జరిగింది ఏమిటంటే జెరూసలేము మత్తయ్య అనే అతన్ని ఆయన ఎమ్మెల్సీ దగ్గరికి పంపించి ఆయన ఓటుని 5 కోట్లకు కొనడానికి ఈయన క్రైస్తవ నాయకుడు అయినందువల్ల, ఎమ్మెల్సీ గారు కూడా క్రైస్తవుడు అయినందువల్ల అతన్ని పంపించడం జరిగింది. జిమ్మీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పార్టీ ఆఫీసు నుంచి వెళ్ళి లావాదేవీ మాట్లాడిందంతా ఈయన సత్యాన్ని ఒప్పుకుంటున్నాడు. ఇవాళ లావాదేవీలు మాట్లాడింది ఇతన్నే. మాట్లాడిన తర్వాత పార్టీ ఆఫీస్కి వస్తే బాబు గారు ఏం చేశారు, అందుకని ఆయన ఏమని చెప్పాడు, ఆయన ఫోన్లో చెప్పింది ఏంటి, అవర్ పీపుల్ బ్రీఫ్డ్ మీ, బ్రీఫ్ చేశారు కాబట్టి ఐ విల్ బీ విత్ యూ, నేను నీతో ఉంటాను, యూ డోంట్ వరీ, టేక్ మనీ అని ఆ ఫోన్లో చెప్పడం అనేది జరిగింది. తర్వాత అక్కడ ఏసీబీ వాళ్ళు ట్రాప్ చేశారు. ఇది జరిగిన వాస్తవం. దీనికి కర్త కర్మ క్రియ అంతా కూడా
జెరూసలేం మత్తయ్యే. ఎందుకంటే మొదటి వెళ్ళి ట్రాన్సాక్షన్ మాట్లాడింది ఈయనే. మాట్లాడిన తర్వాత పంపింది ఎవరు? బాబు గారు ఆఫీసులో అక్కడి నుంచి పంపారు, మాట్లాడి రమ్మని. తర్వాత ఈయన కట్ చేసి పారేశారు. ఈయన కట్ చేసి తెల్లారి రేవంత్ రెడ్డి గారిని పంపించారు డబ్బులు ఇచ్చి. మత్తయ్య గారు మాట్లాడొచ్చారు, బ్రీఫింగ్ అయిపోయింది, డబ్బులు ఇచ్చేసి ఆయన ఓకే చేసి రమ్మని. అది ఏసీబీ వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి ట్రాప్లో దొరికిపోయారు. ఆయన కానీ సెబాస్టియన్ గారు కానీ వీళ్ళంతా కూడా ట్రాప్లో దొరికారు. అయితే ఆ రోజున ఏం జరిగింది? ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. మత్తయ్యని తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో పెడితే మనకు అక్కడ ప్రాబ్లము ఉండదు. ఎందుకనంటే మత్తయ్యతోనే నేను మాట్లాడింది, మత్తయ్యతోనే పంపించింది. అందుకని నెమ్మదిగా ఇక్కడ తీసుకొచ్చి ఆ ఇంటెలిజెన్స్ ద్వారా రోజుకు ఒక ఇంటర్నేషనల్ హోటల్ చూపించాడు. ఆయన జీవితంలో ఎప్పుడు చూసుంటాడు. 6 నెలలు తిప్పారు ఇక్కడే. తిప్పిన తర్వాత నేను చెప్పానే చట్టంలో ఉన్న లూప్ హోల్స్ ఎతికారు. ఎతికిన తర్వాత ఆ యొక్క ఎమ్మెల్సీ దగ్గరికి నేను వెళ్ళి మాట్లాడొచ్చింది ఈ యొక్క కరప్షన్, ఈ డబ్బుల కోసం కాదు, ఓటు కోసం కాదు. నేను వెళ్ళింది నా స్వప్రయోజనం కోసం, లేదా నేను మీటింగ్కి రమ్మని ఇన్వైట్ చేయడం కోసం అని చెప్పేసి అక్కడ చట్టంలో ఉన్న లూప్ హోల్స్ తీసుకొని 5వ నెంబర్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు కట్టి 164 స్టేట్మెంట్ చేయించారు జడ్జి దగ్గర. అంటే చట్టాన్ని వాళ్ళు చేతిలో తీసుకున్నారు. చట్టాన్ని తీసుకొని అక్కడ తీసుకొని 164 కట్టించారు. దానికోసం ఇవాళ నన్ను రమ్మన్నాడు ఆయన. ఆ 164 స్టేట్మెంట్ అంతా ఫాల్స్, ఫేక్ అని. మత్తయ్య, నువ్వు 164 స్టేట్మెంట్లో నీ స్వప్రయోజనం కోసం వెళ్ళాను కానీ నేను ఆయన కొట్టడానికి వెళ్ళలేదు, బాబు గారు నా దగ్గరికి బాబు గారు పంపలేదు అని చెప్పి బాబు గారిని కట్ చేయడం కోసం అదే ఈ రోజున వాళ్ళకి ఆయుధం అయిపోయి ఆ 164 స్టేట్మెంట్ ఈ మ్యాజిస్ట్రేట్ దగ్గర ఈ మత్తయ్య గారు వెళ్ళి చెప్పేశాడు. పోలీస్ స్టేషన్ పక్కన ఉన్నారు కదా, ఏమని చెప్పాడు? నేను మీటింగ్ పిలిచాను ఆయన్ని, అంతేగాని ఆయన కొనడానికి కోసం వెళ్ళలేదని చెప్పాడు. అదే ఆయుధంతోనే ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చింది. అందుకని చట్టంలో ఉన్న లూప్ హోల్స్ అంటే న్యాయం కాదు. జరిగింది ఒకటి, ఇప్పుడు చేస్తున్నది ఒకటి. కాబట్టి ఇవాళ న్యాయ వ్యవస్థ అంతా కూడా చట్టం మీద ఆధారపడి ఉంది. దాని మీద ఇవాళ ఈ జడ్జిమెంట్ వచ్చింది. అందుకని ఇవాళ నన్ను పిలిచింది దేనికంటే మత్తయ్య గారు ఈ 164 స్టేట్మెంట్ ఆ రోజు పోలీసు ఒత్తిడితో నేను ఇచ్చాను. వాస్తవాన్ని నేను చెప్తాను, మళ్ళా అవసరమైతే తిరిగి 164 చేయించండి. కాబట్టి నన్ను చంద్రబాబు నాయుడు గారు పంపించారనే విషయాన్ని చెప్పడానికి ఆయన ఒక ప్రయత్నం చేస్తున్నారు. అది చేస్తే ఖచ్చితంగా చంద్రబాబు గారు ముద్దాయి అవుతారు ఈ కేసు.